డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. యూట్యూబర్ సన్నీ యాదవ్ ఇప్పుడు ఏ నోట చూసినా ఈ పేరు ఏర్పడుతుంది. మొన్నటిదాకా జ్యోతి మల్హోత్రా ఒక ఆడపిల్ల అయి ఉండి గూఢచారిగా మారి భారత రహస్యాల్ని, భారత సామర్థ్యాన్ని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని ఒకవైపు దేశభక్తి ముసుగులో యూట్యూబర్గా ఆమె పాకిస్తాన్కి సహాయం చేస్తుందనేది అర్థమైపోయింది. ఆమె ఇప్పుడు రిమాండ్లో ఉన్నది. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో దీంట్లో లేరు అని చెప్పి అనుకున్నారు. కానీ 11 మందిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసింది. ఎందుకంటే పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అది. ఎందుకు పాకిస్తాను ఇతను మోటార్ సైకిల్ మీద 18 సంవత్సరాల వయసులోనే లైసెన్స్ తీసుకొని మోటార్ సైకిల్ మీద ఒక యాత్రలాగా వెళ్ళాడు. అది 2019లో లడఖ్కి 21 రోజులు వెళ్ళాడు. నా జీవితం ధన్యమైందని చెప్పాడు. ఓహో, నిజమేననుకున్నారు. అక్కడ యొక్క చారిత్రక నేపథ్యం ఉన్న విషయాలు చెప్తున్నాడని అనుకున్నారు. కట్ చేస్తే తర్వాత నేపాల్ వెళ్ళాడు. అయితే ఇతర ప్రాంతాలు వెళ్ళి అక్కడ హిస్టారికల్, ఎందుకంటే అన్వేష్లో కూడా ఆయన కూడా ప్రపంచ యాత్రికుడిగా మనం చూసాం. ఇటువంటి వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అనేది ఒక హాబీగా మారింది. దాంట్లో బెట్టింగ్ యాప్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఈ సన్నీ యాదవ్ పేరు అనేది నమోదైంది. దీంతోపాటు ఆయన సూర్యాపేట నుంచి, తెలంగాణలో సూర్యాపేట నుంచి ఆయన ప్రస్థానం ఈరోజు పాకిస్తాన్ వరకు ఎందుకు వెళ్ళింది? పాకిస్తాన్ ఎందుకు ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్లో సన్నీ యాదవ్ ఎందుకున్నాడు? ఎందుకంటే మన దేశ రహస్యాల్ని చెరవేస్తున్నాడా? ఆ సమయంలో పాకిస్తాన్ని ప్రశంసిస్తా సపోర్ట్గా మాట్లాడిన సన్నీ యాదవ్ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి అంటే పూర్తిగా అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఇతను ఏ విధంగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఫస్ట్ టైము, ఎందుకంటే వీళ్ళందరూ కూడా యూట్యూబర్లుగా మారి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా, అంటే ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తులుగా ఉండేతలకి పాకిస్తాన్కి వీళ్ళు విపరీతమైన డబ్బులు ఆశ చూపించి ఈ యూట్యూబర్లని వాళ్ళ వైపు ఇన్ఫ్లుయెన్సర్లుగా చూసుకొని వాళ్ళకి విపరీతమైన లగ్జరీ జీవితానికి అలవాటేటట్టు చేసి వాళ్ళ యొక్క స్పైల్గా పెట్టుకొని భారతదేశ ఆంతరంగిక రహస్యాలని పాకిస్తాన్ తీసుకుంటుంది. ఆ విధంగా ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తూ ఉంది. కాబట్టి మన దేశంలో మన ఉప్పు తిని మన గాలి పీల్చుకుంటా బెట్టింగ్ యాప్లకు ప్రోత్సహించి, బెట్టింగ్ యాప్ల వల్ల వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అది నేరం అనేది, అది తప్పు అనేది సజ్జనార్ ద్వారా అనేక కార్యక్రమాలు మనం తెలంగాణలో చూసాం. అది అందరూ కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్లు ఇంతకుముందు ప్రమోట్ చేశారో, హీరోయిన్లు కావచ్చు, ప్రకాష్ రాజు గారు లాంటి నటులు కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ కావచ్చు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు, బిగ్ బాస్ ఫేములు, ఒక ఫేము వచ్చిన తర్వాత వీళ్ళు బెట్టింగ్ యాప్లు వీళ్ళు చెప్పిందే జరుగుద్దన్న ఉద్దేశంతో రకరకాలుగా వెళ్ళిపోయారు. వెళ్ళటం వల్ల దేశ యొక్క ఆంతరంగ భద్రత ఆ విషయంలో డౌట్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఎవరిని వదిలిపెట్టదు. హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళు ఈ దేశానికి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైనా ఉన్నా వితౌట్ నోటీస్ వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళ మూలాలన్నీ తీసే బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి ఈ సన్నీ యాదవ్కి గడ్డు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అతను బెట్టింగ్ యాప్లు ప్రోత్సహించాడని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పుడు ఎన్ఐఏ కూడా ఆయన అరెస్ట్ చేసి విచారిస్తుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్లో ఎందుకున్నాడు సన్నీ యాదవ్? అదే విషయంలో పాకిస్తాన్ ఎందుకు సపోర్ట్గా మాట్లాడాడు అనేది ఇప్పుడు లెక్క తేలాల్సి ఉంది. ఇప్పుడు చూసాం మనం, జ్యోతి మల్హోత్రా జైల్లో ఉంది. ఇంకొక 11 మంది కూడా 11 మంది మీద విచారణ జరుగుతుంది. దాంట్లో పంజాబ్ నుంచి ఉన్నారు, గుజరాత్ నుంచి ఉన్నారు, ముంబై నుంచి ఉన్నారు, వేరియస్ ప్లేస్ నుంచి ఉన్నారు. తర్వాత విజయనగరం మనం చూసాం. వాళ్ళు ఒకటి విజయనగరం, తర్వాత సంగారెడ్డి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఏదైనా కానివ్వండి, భారతదేశం చాలా గొప్ప దేశం. 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుదీర్ఘంగా 145 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలోని అగ్రదేశంగా ఉంటూ, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉంటూ, అతిపెద్ద లౌకిక రాజ్యంగా ఉంటూ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వభౌమత్వం, ప్రతి ఒక్కరి పౌరులకు హక్కులు, విధులు తెలియజేశాడు. అదేవిధంగా ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 17 ప్రతి ఒక్కరికి భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఈ గాలి మనం పీల్చుకున్నప్పుడు, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో జీవిస్తున్నందుకు అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టకూడదు అన్నట్టు భరత మాతను మోసం చేయకూడదు. ఈ దేశాన్ని మోసం చేసేవాడు దేశద్రోహి కింద సమానం. వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే యూట్యూబర్లు కావచ్చు, మీరేమో అతిథులేం కాదు, దేశం కంటే గొప్పవాళ్ళేం కాదు, భగత్ సింగ్ గారి కంటే మీరు గొప్పవాళ్ళేం కాదు, నిన్నగాక మనం చెప్పిన మురళీ నాయక్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మీ కుటుంబాన్ని గురించి ఆలోచించుకోండి. దేశం గురించి, దేశ భద్రత గురించి ఆలోచించుకోండి. మన కోసం అమాయకులైన వ్యక్తులు చనిపోతూ ఉన్నారు బార్డర్లో.
వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలని మీరు మారండి. లేకపోతే ఏజెన్సీలు, పవర్ఫుల్ ఏజెన్సీ రావండి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నాయి. ఇటువంటి ప్రపంచం మెచ్చే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. కాబట్టి మీరు మీ కుటుంబాన్ని గురించి ఆలోచించి, తర్వాత దేశం గురించి ఆలోచించి, దేశ భద్రత విషయంలో జోక్యం చేసుకొని ఇతర దేశాలకు మీరు గనక ఉప్పందిస్తే మీ జీవితం సర్వనాశనం అయిపోతుందనేది సుమన్ టీవీ తరపున తెలియజేస్తున్నాం. ఈ తెలియజేయాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మా అందరిది కాబట్టి మీరు ముందు మీ కుటుంబం, మీ దేశం, తర్వాత ఏదైనా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.